కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, గతంలోనే జనసేన నుంచి టికెట్ ఆశించానని, జనసేన నుంచి అవకాశం కల్పిస్తే పులివెందుల నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తమన్నా సింహాద్రి అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నచ్చకే పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా తాను మాత్రం పులివెందుల నుంచే జగన్ పై పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్న తమన్నా సింహాద్రితో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. 2019లో రాజకీయ రంగ ప్రవేశం చేసి లోకేష్ పైనే పోటీగా దిగారు తమన్నా సింహాద్రి. తర్వాత బిగ్ బాస్ కంటెంట్గా అందరినీ అలరించారు. ప్రస్తుతం 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి పోటీ చేయబోతున్నారంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఈసారి ఏ నియోజకవర్గం ఎన్నుకోబోతున్నారో ఆ మాటల్లోనే విందాం. మేడం, 2019లో స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రి, ప్రస్తుతం మంత్రిగా ఉన్న లోకేష్ పైన మీరు పోటీకి దిగారు. స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఓట్లు అడిగిన పరిస్థితి. ఈసారి 2024లో ఏ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నాం? అందరికీ తెలిసిందే, అందరికీ చెబుతున్నదే, పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి నేను పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కంపల్సరీ నాకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వ పాలనని ఇది చేయాలని చెప్పి నేను ముందుకు రావడం జరుగుతుంది. పులివెందుల నుంచి పోటీ చేస్తాను. ఎందుకు ఆ పులివెందుల నియోజకవర్గాన్ని ఎక్స్పెషల్గా ఎన్నుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇది ఒక ఊరికి, ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించింది కాదు. వైసీపీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అయిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే కాన్స్టిట్యున్సీ పులివెందులు కాబట్టి ఈ ఎమ్మెల్యేలు, ఇక్కడున్న ఎమ్మెల్యేలను కాదు, నేను ఇది పులితోనే ఢీ కొనాలని చెప్పి నేను పులివెందులను ఎన్నుకోవటం జరిగింది. అంటే ఈసారి మీరు ఎన్నికల్లో సమీపిస్తున్న వేళ ఇప్పుడు పోటీకి దిగుతూ ఉన్నారు. ఇన్నాళ్ళు రాజకీయంగా ఎందుకు మరి మొబైలైజ్ కాలేకపోయారు? ఎక్కడ ప్రచారాలకు కానీ, వేరే పోటీ చేయడానికి కానీ, ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వటం కానీ, ఇట్లాంటి రాజకీయంగా ఎలాంటి యాక్టివిటీ చేయకుండా ఇప్పుడు సడన్గా మరోసారి పోటీ చేయబోతున్నారని రంగంలో దిగబోతా ఉన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదేం లేదు. నేను ఫస్ట్ నుంచి నేను ఒకవేళ టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా సరే నేను జనసేనకి సపోర్ట్గానే ఉన్నా, జనసేన పార్టీలోనే ఉన్నా. కానీ నేను పోయినసారి జనసేన టికెట్ కోసం నేను ట్రై చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చూస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తారు, ఆయన పిలుపు వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఒక మేరకు పిలుపు రాకపోయినా సరే నేను మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం అనేది కంపల్సరీ. అంటే ఎలా చూసుకోవచ్చు మేడం? పులివెందులు ఎన్నుకున్నారు, జనసేన తరపు నుంచి సీట్ వస్తే పోటీ చేస్తా అంటున్నారు. వాళ్ళిద్దరూ ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో కూడా ఉంది. సీట్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? లేకపోతే ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ కలవటం కానీ, ఇలా నాకు పులివెందుల్లో పోటీ చేయాలని అవకాశం కల్పించడం కానీ, రిక్వెస్ట్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా చేశారా పవన్ కళ్యాణ్? ఇదే లాస్ట్ టైం 2019లో కూడా జరిగింది. జనసేన సిపిఐ సిపిఎంతో కలిసి ముందుకు రావడం జరిగింది. అదే విధానంతో నాకు ట్రై చేసిన అక్కడ టికెట్ సిపిఐ సిపిఎంకి ఇవ్వడం జరిగింది. సో నేను ఎందుకు మనం వెనక తగ్గాలి అని చెప్పేసి నేను స్వతంత్ర అభ్యర్థిగా వేయటం జరిగింది. అదే విధానంగా ఈసారి కూడా జరిగినా సరే నేను పోటీ చేయటం అనేది కంపల్సరీ. ఓకే. ఓకే. పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా అభిమానమని, పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే అక్కడే పులివెందుల నుంచే పోటీ చేస్తానని, కంపల్సరీగా సీఎం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను ఎండగడటం కోసమే అక్కడ పోటీకి దిగుతున్నానంటూ కూడా తమన్నా సింహాద్రి చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వకపోయినా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని సింహాద్రి చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ స్వామితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.